హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఎగ్ కర్రీ చేద్దాం రండి. ఏం లేదు, ఫస్ట్ అన్ని ఆనియన్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకున్నాను. మీకు ఒకటి చెప్పాలండి, నేను ఆవ నూనె పోస్తానండి. ఆవ నూనె పోస్తే హెల్త్కి మంచిదని, కొలెస్ట్రాల్ కరిగిస్తుంది, అన్నిటికీ మంచిదనేసి నేను ఆయిల్ యూస్ చేస్తాను. ఆయిల్ పోసుకొని జీలకర్ర వాము వేసి ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి అన్నీ వేసి వేగనిచ్చాక మళ్ళీ టమోటో తెల్లగడ్డ పొట్టు తీసి వేసుకుంటాను. అంటే దంచుతాను లైట్గా, అన్నీ వేసి కలబెట్టుకుంటాను. బాగా ఫ్రై చేసుకోవాలండి. టమోటా అంతా మెత్తగా స్మూతీగా వచ్చేసేయాలి. వచ్చిన తర్వాత ధనియాల పొడి, మిరప్పొడి, గరం మసాలా, పసుపు అన్నీ వేసుకొని కలపెట్టుకోవాలండి. అన్నీ కలపెట్టుకొని ఒక 2 సెకండ్స్ అటు ఉండిచ్చి తర్వాత సాల్ట్ వేసుకొని కలబెట్టుకొని తర్వాత నీళ్ళు పోయాలండి. నీళ్ళు పోసి ఉడుకుతుంది కదా, అలా ఉడికాక మనము ఎగ్స్ బాయిల్ చేసుకోలేదండి, పచ్చివే అలానే కొట్టి పులుసులో గ్రేవీలో వేసేస్తాను నేను. చూపిస్తున్నాను కదా, అంతేనండి. ఇలా వేసుకోవాలి. ఆ మాదిరిగా వేసుకున్న తర్వాత వాటిని కలబెట్టకూడదండి. కలబెడితే మొత్తం చెదరైపోతుంది. అలానే సిమ్లో పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ అలానే మూత పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత మనకి ఎగ్ బాగా ఒక షేప్లో వస్తుందండి. చెదరు కాకుండా షేప్లో మంచి షేప్ వస్తుంది. చూడండి మీరు కూడా. నేను ఒక 6 ఎగ్స్ వేసానండి. అది మీరు ఎన్ని కావాలంటే మీరు వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. అన్నీ వేసుకొని బాయిల్డ్ అయ్యాక నేను ఒక మసాలా చెప్పానండి ఇంతకుముందు వీడియోలో కూడా, ఆ మసాలా వేసుకున్నాను. చూపిస్తాను చూడండి. ఎగ్ ఎంత షేప్లో వచ్చిందో, మనము కలబెట్టలేదు కాబట్టి షేప్ మంచిగా వచ్చింది. అన్నీ అలానే వచ్చాయి. ఎగ్ అలా షేప్ వచ్చింది. కాసేపు అలానే ఉడకనియాలండి. ఆయిల్ అంతా బాగా తేలితే మనకి కర్రీ దగ్గర పడ్డాది అనేసి అని అర్థము. తర్వాత నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అన్నీ వేసుకుంటే మంచిదండి. ఎగ్ మంచి హైలీ ప్రోటీన్ అండి అది. ఎగ్ డైలీ ఒక 2 to 3 ఎగ్స్ తింటే చాలా హెల్త్కి మంచిది. మీరు కూడా ఒకసారి తిని ట్రై చేయండి. మీరు తింటున్నారని అనుకుంటున్నా, కానీ చెప్తున్నాను ఊరికేనే. మీరు ఓకే తీసుకోవాలంటే తీసుకోండి, లేదంటే నో ప్రాబ్లం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ.